ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆషాఢమాసము బహుళపక్షము. ఈరోజు సప్తమి శనివారము అండి. కాబట్టి ఆ సప్తగిరుల నాథుడైన వెంకటేశ్వరుడి యొక్క విశేషాలను లీలలను ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఇంతటి అసలు వినడమే ఈ కలియుగంలో మనకు కల్పవృక్షం వంటి వాడు, కొంగు బంగారము అంటాం మనము. ఓ నమో వెంకటేశాయ అని పిలిస్తే వాళ్ళకే దైవము, మనను ఆదుకునేవాడు ఆ వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడి గురించి ఈ శనివారం నాడు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా చక్కగా కోరిన కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు కష్టాలు, వెంకటనాథుడు అంటే కష్టాల నుండి మనను గట్టెక్కించేవాడు, మన కష్టాలను తొలగించేవాడు, ఆపదల మొక్కులను తీర్చుకుంటాం. కాబట్టి భక్తులను ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉండడం కోసమే ఈ కలియుగంలో ఆ పెరుమాళ్ళు సాక్షాత్తు వచ్చి ఇక్కడ మన కోసం కొలువై ఉన్నాడు సప్తగిరులలో. అటువంటి సప్తగిరుల యొక్క విశేషాలను వినడము ఎంతో పుణ్యప్రదం. కాబట్టి అందరూ వినాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. చక్కగా అందరూ వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనందరికీ తెలుసు, తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ అక్కడ అలిపిరి ఘాట్ అనేది, అలిపిరి మార్గం అనేది మనకు తటస్థపడుతుంది. అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. అసలు శ్రీవారి పాదాలు ఎంత ముఖ్యమండి. మనకు శరణాగతి చేస్తాం, మనకు శ్రీవారి యొక్క పాదాలే ముఖ్యము. ఆ పాద దర్శనమే, సేవించడమే అతి పుణ్యప్రదమైనది అటువంటి ప్రదేశము. అయితే ఒకసారి ఒక చెప్పులు గుట్టేవాడి భక్తుడు నీ తరింపజేసిండు ఆ వెంకటేశ్వర స్వామి. ఏ విధంగా అనేది తెలుసుకుందాం. ఆయన కొండ కింద అప్పుడు పూర్వకాలంలో ఇలాంటి వాహనాలు వెళ్ళడం కానీ అంత ఈజీగా అవన్నీ ఏవీ లేవు కదండి. అయితే ఎవరో కొద్దిపాటి మందే వెళ్ళగలిగేవారు. ఒక చెప్పులు కుట్టే అతను రోజు గోవిందా గోవిందా అని తలుచుకుంటూ చెప్పులు కుట్టి ఇచ్చేవాడు వెళ్ళేవాళ్లకు, వచ్చేవాళ్లకు. అయితే ఆయన పరమ భక్తుడు. ఎలా చెప్తాము, పూజలు చేయలేదు, ఏం చేయలేదు, కేవలం నామస్మరణ. మన కలియుగంలో నామస్మరణ భక్తితో ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్ళని ఎంబడి పట్టుకునే ఉంటాడు పరమాత్ముడు. కింద పడకుండా ఎప్పటికీ రక్షకుడుగా ఉంటాడు ప్రతి ఒక్కరికి. అది మనం నమ్మినప్పుడు, మన నమ్మికతో స్మరించుకున్నప్పుడు, మనను ఆదుకునేవాడు ఆ భగవంతుడు అని నమ్మి స్మరించినప్పుడు తప్పకుండా మనని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. లేకపోతే నమ్మిక ఉన్న వాళ్ళను కాపాడి రక్షించకపోతే ఈ జగత్తు ఇలా ఉంటుందా? అసలే ఉండదు. అయితే ఆయన నిరంతరము చెప్పులు కొడుతూ ఆ విధంగా వెంకటేశ నామాన్ని స్మరిస్తూ ఉండి ఒకరోజు ఆయనకేం ఆలోచన వచ్చిందంటే, అయ్యో స్వామి, ఇంతమందికి నేను చెప్పులు కుట్టిస్తూ ఉన్నాను, మరి నువ్వేమో కొండ మీద ఉంటావు, నేనేమో కొండ మీదకి రాలేను, మరి నేను నీకు చెప్పులు కుట్టిద్దామంటే నీ కాలు సైజు ఎంత ఉంటుందో నాకు తెలియకపోయే, మరి నేను నీకు చెప్పులు ఎలా స్వీకరిస్తావో కూడా తెలియదు నాకైతే. ఆ విధంగా నాకు చేయవచ్చినది నేను నీకు సమర్పించుకుందాము అని అనుకుంటున్నాను. ఎలా కోరిక నెరవేరుతుందో ఏమో అని ఇలా బాధపడుతూ ఉండేవాడట. అప్పుడప్పుడు అందరికీ కుట్టిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా చక్కగా భక్తులు వచ్చి కుట్టించుకుంటున్నప్పుడు ఆయన ఈ విధంగా తలుచుకునేవాడట మనసులో. అలా అనుకుంటూ ఒకరోజు ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు
ఆ స్వామి వారే కలలో వచ్చి ఏం చెప్పారు అంటే, అయ్యో నాయన, నువ్వు నాకు చెప్పులు కుట్టిద్దాం అనుకుంటున్నావు కదా, నా పాదుకలు అక్కడ ఉన్నాయి, కొలత తీసుకుని చెప్పులు కుట్టి అని చెప్పారట. నేను వాటిని రోజు ధరిస్తాను అని. అప్పుడు ఏం చేశాడంటే ఈయనకి మెలకు వచ్చింది. అసలు నిజంగానేనా భగవంతుడి విధంగా చెప్పాడు అని చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూసేసరికి అక్కడ పాదుక ముద్రలు ఉన్నాయట. ఆ పాదుక ముద్రలు ఉండి చూసి ఆనందపడ్డాడు. వాటికి దండం పెట్టుకున్నాడు. చక్కగా వాటి సైజుతోనే ఆ చెప్పులు తయారు చేసి అక్కడ తీసుకెళ్ళి పెట్టిండట. ఆ విధంగా భక్తుణ్ణి అనుగ్రహించిండు, తానే వచ్చి అనుగ్రహించిండు. ఈ భక్తుడు ఎక్కడికి వెళ్ళలేదు. మనకు భక్తి ఉంటే, మనం ఆ భగవంతుణ్ణి నమ్మితే తనే మన కోసం దిగి వస్తాడు. భక్త వరదుడు, భక్తులకు కట్టుబడిపోయేవాడు. ఆ విధంగా ఆయనని తరింపజేసిండనమాట. అట్లా మరి ఆ పాదుకలనే ఇప్పుడు మనం అక్కడ అలిపిరి అనే ప్రాంతం దగ్గర పాదుక దర్శనం జరుగుతుంది. ఆయన పేరుతోనే ఆ పరమ పవిత్రమైన పాదుకలకు అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి చక్కగా మనకు ఆ పాదుకల బదులు ఆ పాదుకల వల్లనే మనకు పాదుకలను తయారు చేసి ఆ ప్రదేశంలో ఉంచారు. వాటిని మనం నెత్తి మీద పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి ఎంతో మనకు దాన్ని మెయింటైన్ చేయడానికి కొంత డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి దానికి కొంత మూల్యం చెల్లించుకొని మనము దక్షిణ రూపంలో ఆ సేవను చేసుకోవచ్చు. శ్రీవారి పాదుకలను మనము నెత్తిన ధరించి గలగడం అంటే ఎంత గొప్ప విషయం అండి. మనకు శ్రీవారి యొక్క పాదుకలే ముఖ్యము. శరణాగతి చేసినప్పుడే ఆ భగవంతుడు మనను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడనమాట. అయితే మనము పాదుకలను సేవించడం ఏంటి, మొహం చూసి మాట్లాడతాము అనే అహంకారం ఉన్నప్పుడు ఆయన మనను రక్షించలేడు. అది అయితే ఈ విధంగా అలిపిరి దగ్గర పాదాలు అనేవి ఏర్పడ్డాయండి. మరి అసలు అలిపిరి అనే పేరు ఎందుకు వచ్చింది దానికి, ఆ మెట్ల మార్గము ఏ విధంగా తయారైంది, అసలు అలిపిరి అనే పదమే ఎందుకు వచ్చింది ఆ ప్రాంతానికి అనేది కూడా, ఆ విశేషం కూడా మనం తెలుసుకుందాం. ఇది మెట్ల మార్గం కదా, కొండ కింద ఉంటుంది ఇది. ఫస్ట్ మనము మెట్లు ఎక్కడానికి పోయే వరకు అక్కడ అలిపిరి అని రాసి ఉంటుంది. ఈ పాదుకల ఉంచిన దేవాలయం ఉంటుంది. దాన్ని మనము దర్శించుకున్న తర్వాత ఆ మెట్ల ద్వారా పైకి వెళ్తూ ఉంటాము. అయితే ఇది పూర్వం 500 సంవత్సరాల క్రితము తిరుపతి నగరము. 500 సంవత్సరాల క్రితము అంటే ఇలా ఎందుకు ఉంటుందండి, అప్పుడు ఏదో గుట్ట ఉండేది అంతే. అయితే మనకి అప్పుడు వచ్చిందట ఆ పేరు. మరి ఆ పేరు అప్పుడు ఇలా లేదు, కానీ ఆ పేరు అప్పుడు కూడా ఎవరు పెట్టారు ఆ ప్రాంతానికి అనేదానికి సంబంధించిన విషయాన్ని మనము తెలుసుకుందాం. అయితే ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తూ ఉన్నారు ఆ సమయంలో. మరి శ్రీకృష్ణదేవరాయలు అనంతరము ఇక్కడ రాక్షస తంగడి, తల్లికోట అనే యుద్ధాలు జరిగినాయి. మనకు చరిత్రను చూసుకుంటే ఆ ప్రదేశాలలో మరి విజయనగర రాజుల బలహీనపడ్డారు. అప్పుడు నిజాం నవాబు వాళ్ళు పెట్టిపోయినరు. వాళ్ళు అందరినీ ఓడిస్తూ వాటిని ఆక్రమించారనమాట. అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించిండు. ఈ రాయల సామ్రాజ్యం అంతరించి నిజాం పరిపాలనలోకి వచ్చేసిందనమాట అది. అయితే అప్పుడు హిందూ సానుభూతి పరులను, మరి సాధువులను అందరినీ ఇదే కదా. మరి నిజాములు అంటే ఎవరు? నాటి కాలంలో మనకు
హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, మధుకైటబులు ఇటువంటి సంతతి అంతా ఈ కలియుగంలో ఈ రకంగా వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేస్తారు? సాధు సంతులను, హిందువుల దేవి దేవతలను ధ్వంసం చేయడము, అటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. దారుణంగా హింసిస్తూ ఉంటారు మనుషులను. అట్లా 17వ శతాబ్దం చివరిలో ఇలా వీళ్ళు చేస్తూ 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 ఆ ఢిల్లీ సామ్రాజ్యము చక్రవర్తి ఏం ఆదేశం ఇచ్చిండు అంటే, హైదరాబాదు నిజాం ప్రభుత్వం ఫర్మానా అంటారు దాన్ని, ఆర్డర్ అన్నమాట. ఆ ఆర్డర్ ఏమి ఇచ్చాడంటే, సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా అనే అతను వజీర్గా ఉండేవాడు, అంటే ఈ హైదరాబాద్ ప్రాంతానికి. ఆయనకు ఆర్డర్ పంపించాడు. అలీ అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుడిని అధ్యక్షుడిగా పెట్టి, నాయకుడిగా ఈ ఆయన నేతృత్వంలో ఈ కడప, కర్నూలు, నెల్లూరు వీటి మీద దాడి చేయించిండ్రనమాట. అంటే మనుషులను హింసించడము, దేవాలయాలను ధ్వంసం చేయడము, ఇలా ఆ అలీ సైన్యము అట్లా అన్ని పడగొడుతూ తిరుపతికి ఏరుకుందనమాట. ఇవి దాటి చిత్తూరు. అప్పుడు తిరుపతి చిన్న గ్రామంగా ఉండేది, కొండ ఉండేది, కొండ మీద వెంకటేశ్వరుడు ఉండేది, అంతే అన్నమాట. అయితే అక్కడ ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పుకుంటున్నాం కదా, ఒకటి నరసింహ తీర్థము అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం దాన్ని. అయితే అక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉన్నది. దానికి ప్రజలు నిత్యము ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవాళ్ళు. మనకు నాటి కాలం నుండి దేవతల ఆరాధన అనేది ముఖ్యము కాబట్టి, చరిత్ర తెలిసిన పెద్దవాళ్లకు ఈ నరసింహ తీర్థము అనేది కూడా అర్థమవుతుంది ఇదే అని. ఇప్పుడైనా మనం కూడా చూసి తెలుసుకోవచ్చు ఆ విషయాన్ని. మనం ఆల్రెడీ చూసే ఉంటాము, కానీ దీనికి కథ మనకు తెలియదు అన్నమాట. అయితే ఆ అలీని తిరుపతికి దండయాత్రకు పంపించారు కదా. ఎందుకు పంపించారట అంటే, ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అత్యంత శక్తివంతమైన దేవుడు. మరి ఆ తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకోటి లేదు. మరి భవిష్యత్తులో అటువంటి దేవాలయము ఇప్పటి వరకు లేదు. అప్పుడు కాదు, 500 ఏళ్ళ నుంచి కూడా ఆయననే గొప్ప దైవంగా కొలవబడుతూ ఉన్నాడు. ఎంతమంది దాడులు చేసిండంటే, ఇప్పటికి నిజాం ప్రభువు నుంచి ఇప్పటిదాకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎంతమంది దాదాపు పెరుమాళ్ళ దాకా కూడా వెళ్ళిపోయిండ్రు చొచ్చుకొని, పరమతస్తులు కూడా. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మహత్తు మాత్రము తగ్గడం లేదు. మంచి వారిని రక్షిస్తూనే ఉన్నాడు, చెడ్డవారిని శిక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళు అనుభవిస్తూ కూడా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి భగవంతుడు కదా, ఆయన వైభవం కదా, అంటే ఓర్చుకోలేరు అన్నమాట. వీళ్ళకి ఇంత వైభవం ఏంటి అని మనకిష్టమైన దేవాలయాల మీద దాడి చేసి, స్వామివారి స్వరూపాన్ని వెకిలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడని, ఇప్పటికి కూడా అదే కదా. నిన్న మొన్న మనం చూస్తున్నాము, ఆయన పేరేమో కృష్ణ అట, ఆయనేమో సుప్రభాతాన్ని తప్పుపడుతూ ఉన్నాడు. ఏదో ఎవరికి నోటికి వస్తే వాళ్ళు. అంటే ఇదే పైత్యము, ఇదే రాక్షసత్వము ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది మనుషులలో. అంటే రూపాలు మారినాయి కానీ రాక్షస గుణాలు అనేవి ఇంకా ఉన్నాయి. మంచి చెడులు, వెలుగు చీకటి అనేది ఉంటుంది కాబట్టి, ఆ విధంగా ఎంతమంది ఎన్ని చేసినా కూడా మన ధర్మము, మన భగవంతుడు అనేవాడు సత్యుడు కాబట్టి, మన భక్తి సత్యము కాబట్టి నిలబడుతూనే ఉంటున్నాం. అయితే అటువంటి కొండను తొలగించేస్తే ఇక హిందువులకు రక్షించేవాడు ఉండడు. వాళ్ళకు కూడా తెలుసండి,
భగవంతుడు వీళ్ళని రక్షిస్తున్నాడు, మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అని వాళ్ళు ఆ భగవంతుడే తొలగించాలా అని ప్రయత్నం చేసిండ్రు అనమాట. అట్లా అల్లా ఏ గొప్ప దేవుడు ఆ ఇస్లాం మతాన్ని అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ భగవంతుడు లేడు అని హింస పెట్టి భగవంతుడిని తొలగించేస్తే వీళ్ళు ఇస్లాం మతం తీసుకుంటారు, చక్కగా మనలో కలిసిపోతారు, మన దేవుడే గొప్పవాడని నిరూపించవచ్చు అని వాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేసిండ్రు అనమాట. మరి కృష్ణదేవరాయలు భక్తితో స్వామికి సమర్పించుకున్న ఎన్నో వెలగట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నాయి. అప్పుడు రాజులు ఏది వేసినా ఫస్ట్ భగవంతుడికి సమర్పించేవాళ్ళు. అట్లా ఇప్పుడు అదే కదండి గొడవ, జగన్నాథ ఆలయంలో ఉన్నది అంతా భాండాగారము, అవన్నీ తీసుకురావాలి, కొల్లగొట్టాలి. మనం భగవంతుడి కోసం చేసేది ఏం లేదు, కానీ భగవంతుడి దగ్గర దాచి ఉన్న సొమ్మును కూడా తీసి దాన్ని అన్యాక్రాంతం చేయడానికి పూనుకుంటున్నారు కొంతమంది. దాన్ని ఏదో రకాలుగా చెప్తూ ఉన్నారు. ఇంకా అయితే అటువంటి ధనాన్ని వీళ్ళు సొంతం చేసుకోవచ్చు. మరి ఒక గుడి దేవాలయము అంటే దానికి ఎన్నో సంపదలు ఉంటాయి. మరి ఆ దాడులు ఎందుకు వేసిందండి వాళ్ళు? మన భగవంతుడిని తొలగించేసి అక్కడున్న ఆస్తులను వాళ్ళు సొంతం చేసుకోవడం కోసమే. ఇది కూడా ఒక రకంగా ఆస్తుల కోసమే. భగవంతుడిని ధ్వంసం చేయాలని కోరిక లేదు వాళ్ళకు, కానీ భగవంతునికి సంబంధించిన ఆస్తులను వాళ్ళు హస్తగతం చేసుకోవడం కోసమే వాళ్ళు ఈ దాడులు చేసిండ్రు. అయితే అట్లా చేసినప్పుడు ఆ తిరుపతి గ్రామస్తులు, ఆ కమాండర్ పేరు అలీ కదా, ఆయనను నీకు కావలసింది బంగారమే కదా, మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాము, దాన్ని తీసుకొని వెళ్ళు అని, కానీ మా స్వామిని ఏం చేయకు, చూడండి మనం ఎంత భక్తులము, భగవంతుడిని మాత్రం ఏం చేయకు, నీకు ఎవరైనా మనం ఎంత అమాయకులం చూడండి, డబ్బులు కావాలంటే తీసుకొని ఆయన నన్ను ఏం చెయ్యకు అంటారు ఒక ముసలమ్మనైనా కూడా. అట్లా మన భగవంతుడిని ఏం చేయకండి, స్వామిని మీకు ఎంత బంగారం అంటే మా దగ్గర ఉన్న బంగారం అంతా తీసి ఇచ్చేస్తాము, మా స్వామి జోలికి మా జోలికి రాకండి అని వాళ్ళు ఆయన దగ్గరికి పోయి ప్రార్థించిండ్రట, విన్నవించుకున్నారట. అప్పుడు అలీ అంగీకరించిండు. వాళ్ళు తెలివైన వాళ్ళు చూడండి, మరి మనం ఏం కష్టపడకుండా వాళ్ళే బంగారం తెచ్చిస్తామంటున్నారని చెప్పేసి చక్కగా వాళ్ళు అందరూ వాళ్ళ బంగారాలన్నీ కూడా ఇచ్చేసిండ్రట. అవన్నీ తీసుకొని మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఉండాలి కదా, వాళ్ళు సత్యవంతులు కాదు కాబట్టి ఏం చేసిండ్రు పాపము, అమాయకంగా మన హిందువులు అన్నీ ఇచ్చిన బంగారాలన్నీ తీసుకొని మళ్ళీ ఆ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చేయకపోతే మరి నవాబు ఊరుకోడు కదా, ఇప్పుడు ఏదో తీసుకొని పోతే అని చెప్పేసి నా తల తీసేస్తాడు అని తలంచి వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా వీళ్ళు ఇచ్చిన బంగారాన్ని కూడా తీసుకొని పెద్ద బలగాలతోని ముందుకు పోయి అక్కడ ఏం చేసిండు అంటే, ఇప్పుడు అలిపిరి అని మనం దేన్నైతే పిలుస్తున్నామో ఆ ప్రాంతాన్ని చేరుకున్నాడట. చేరుకోగానే అక్కడ శ్రీ ఆదివరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి ఆయనని నిలువరించాడు, పైకి స్వామి దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడట. అప్పుడు కొంచెం వాడికి భయం అయింది, కానీ హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని 2 కళ్ళు అయినాయట. అక్కడ చూడండి, అదే భగవంతుని మహిమ. మరి ప్రజలు పాపం వాళ్ళు భక్తితోని వాళ్ళ బంగారము అంత ఆస్తులు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా స్వామిని హింసించాలి, తొలగించాలి, దాడి చేయాలని వెళ్తూ ఉంటే ఆ భగవంతుడే వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఇంకా ఏముంటుందండి, వాడి కళ్ళు మొత్తం పోయినాయట. దృష్టి పోవడంతో వాడికి దిక్కులు లేక
ఆ స్థితిలో ఏం చేయలేక ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడట. అప్పుడు స్వామివారి అమృతవాణి వినబడ్డదట వాడికి. వాడు చూడండి, అంటే శత్రువులను కూడా రక్షించాడు, మోక్షం ఇచ్చి, వాళ్ళ చెడు నుంచి సంవరించి వాళ్లకు మోక్షం ఇచ్చాడు కదా. అట్లా స్వామివారి యొక్క అమృతవాణి వినిపించిందట వాడికి. దైవం పైన దాడికి సిద్ధపడ్డావా, ఎంత ధైర్యము అని. అప్పుడు అలీ బిగ్గరగా ఏడుస్తూ క్షమాభిక్ష అడిగాడట, నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడట మా వెంకటేశ్వర స్వామిని. అయితే అప్పుడు దయాద్ర హృదయుడు కదా మన స్వామి కూడా. భక్తులు భక్తితో పిలిస్తే చాలు వెంటనే కరుణిస్తాడు. అట్లా నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీకు దృష్టి అదే వస్తుంది, నువ్వు ముందుకు రాకు, వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడట. చెప్తే అప్పుడు ఏమీ సాధించకుండా, అంటే మన పెరుమాళ్ళ జోలికి వెళ్ళలేక వాడు వెనక్కి వెళ్ళిపోయాడట. అట్లా రిక్త హస్తాలతోని ఆ అలీ అనే నాయకుడు తన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోయాడు. మరి హిందీ భాషలో ఏమంటారు, అలా వెనక్కి పోవడం అంటే ఫిర్నా అంటారట. అందుకని ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అలీ ఫిర్నా, అలీ ఫిరే, అలీ ఫిరే, అలీ ఫిరే, అలీ వెళ్ళిపోయిండు, అలీ వెళ్ళిపోయిండు, అలీ వెళ్ళిపోయిండు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయిండు అని మన వాళ్ళందరూ సంతోషంతో అలీ ఫిరే, అలీ ఫిరే అన్నారట. అలా అనేసరికి అది అలా 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 రూపాంతరం చెంది ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయిన ప్రదేశానికి అందరూ చాటింపు చేసుకొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా వలికిండ్రట. అప్పుడు ఏ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవాళ్ళట. అదొక తీర్థయాత్రా స్థలంగా మారిపోయింది. ఆ పైన వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్ళే ఆతృత భక్తి అనేది ఆ ప్రాంతానికి కూడా కలిగింది. అప్పటి నుంచి ఆ అలీఫిరే అనేది అలిపిరిగా మారిపోయిందనమాట. రూపాంతరం చెంది ఎన్నో మాటలు మనము మాట్లాడుతూ ఉంటే మారుతూ ఉంటాయి. ఆ విధంగా ఆ అలీఫిరే, అలీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడని వాళ్ళు ఏదైతే అన్నారో అది అలిపిరిగా మారింది. అప్పటి నుండి 500 సంవత్సరాల కింది నుండి అది ఆ ప్రదేశానికి అలిపిరి అని వచ్చింది. అంత ముఖ్యమైన పాదుకలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచే మనకు కొండ మీదికి మెట్ల మార్గాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఈ విధంగా శ్రీవారు మహిమ వలన అలి వెనుదిరిగిపోయాడు, దాన్ని అలిపిరి అంటున్నారు. ఇప్పటికి కూడా దాని ప్రాముఖ్యత, అలిపిరి దగ్గర పాదాలను దర్శించుకొని మాత్రమే పైకి వెళ్తూ ఉంటాం మనం. అంటే అంత గొప్పగా మన భగవంతుడు లేడు అని అనుకునే వాళ్ళు ఎంత మూర్ఖులండి చెప్పండి. ఇప్పటికీ కూడా ఎన్నో మహిమలు ఎవరికి వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. లేకుంటే ఇంతమంది ఎందుకు వెళ్తారండి? వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళని ఆదుకుంటున్నాడు. కష్టంలో నేనున్నానని మన వెంటన వస్తూ ఉన్నాడు. మనను సదా కాపాడేవాడు ఆ భగవంతుడు. ఓం నమో వెంకటేశాయ అని పిలిస్తే తలిస్తే చాలు మనను రక్షించే భగవంతుడు. మరి కొంతమంది ఏమంటారు, తనను తానే రక్షించుకోలేకపోతున్నాడు అంటారు. తప్పండి, అలా ఎప్పుడూ అనుకోకూడదు. మనం మన కోసం భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ఉంచుకొని ఆరాధిస్తున్నాము. ఆయన ఆ విగ్రహ రూపంలో ప్రవేశించి మనను రక్షిస్తూ ఉన్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన విషయము. భక్తితో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో గోవిందా 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 అని స్మరించి ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలి, అందరూ ఆనందంగా ఉండాలి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.